రీసెంట్‌గా వెయిట్ లాస్ టిప్స్ చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! దాని తర్వాత చాలా మంది నన్ను అడుగుతున్నది ఏంటో తెలుసా? "అక్క పొట్ట తగ్గడానికి ఏమైనా టిప్స్ చెప్తారా? అలాగే మేము లావు తగ్గినా గానీ పొట్ట మాత్రం తగ్గట్లేదు. దానికి ఒక మంచి టిప్ చెప్పండి" అని అడుగుతున్నారు. సో, వాళ్ళందరి కోసమే ఈ వీడియో అనమాట. కరోనాలో నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాననమాట. ఫ్రెండ్ నలుగుంటే అక్కడికెళ్ళాననమాట. ఆల్రైట్, చాలా రోజుల తర్వాత ఫ్యాట్ లాస్ మీద ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలా ఉంది. 41K లైక్స్, 1 మిలియన్ వ్యూస్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇదిగా అనిపించింది. అరే! ఇంత లావైపోయానా నేను అని చెప్పేసి ఫుడ్ కంట్రోల్‌లో పెట్టేసి తక్కువ తినడం స్టార్ట్ చేసి తగ్గాను మొత్తానికి. బట్ ఎంత తగ్గినా కూడా పొట్ట ఉంది. ఇది మాత్రం తగ్గించాలి. ఈ లావు తగ్గినా ఈ పొట్ట తగ్గలేదేంట్రా బాబు అని అనుకుంటూ ఉండే. అప్పుడు మా పిన్ని చెప్పిన టిప్ అనమాట ఇది. అదేంటంటే మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా! యెస్, తను తక్కువ తిన్నది అంటే క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నది అండ్ వెయిట్ లాస్ అయింది. అండ్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. కానీ అయినా కూడా పొట్ట తగ్గట్లేదంటే మీరు క్యాలరీ డెఫిసిట్‌లో ఇంకొన్ని వీక్స్ ఉండాలి. అండ్ ఈవెన్చువల్లీ అక్కడ కూడా తగ్గిపోద్ది. బట్ వాళ్ళ పిన్ని గారు ఏం చెప్పారో చూద్దాం. మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా! ఆవ నూనెను బాగా కాసేపు ఒక 3-4 మినిట్స్ హీట్ చేయండి. మరీ ఎక్కువ హీట్ చేయక్కర్లేదు. కొంచెం సేపు హీట్ చేస్తే చాలు. హీట్ చేశాక కాసేపు పక్కన పెట్టండి. ఆ తర్వాత గడ్డ కర్పూరం ఉంటుంది కదా! అది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఆ గడ్డ కర్పూరం తీసి అందులో వేయండి. కరిగిపోయి చల్లారాక మీరు ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకోండి ఆ ఆయిల్. మీరు స్నానం చేసే ముందుగా అది అప్లై చేసుకొని మీకు ఎక్కడైతే అంటే స్టమక్ అనే కాదు ఇది. మీకు ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారో లైక్ కొంతమందికి ఆర్మ్ ఫ్యాట్ ఉంటుంది కదా! చేతులు లావుగా ఉండడం. సో మీరు ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ ఉందని ఫీల్ అవుతున్నారో అక్కడ అప్లై చేసి మసాజ్ చేయండి. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకైతే ఇది చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చిందనమాట. అసలు క్రేజీ థింగ్ ఈమె చెప్పిన టిప్ కాదు. ఒకసారి ఆ కామెంట్స్ చూడండి. ఐ ట్రైడ్ ఇట్ 100% వర్క్డ్ అంట. అక్క ఒకసారి రెసిపీ చేసి చూపియరా అంట.